ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కొంతమంది మీ ప్రార్థన విన్నపములను తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా నేను మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా ఒకవేళ బలపరచబడినట్లయితే ఈ అనుదిన దేవుని వాక్యం ద్వారా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 11వ వచనం. మేలు చేయటకై యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడి రోజు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా మేలు చేయటకై దేవుడు మనతో కూడా ఉంటాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవితంలో మేలు చేయాలని, మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని, మన జీవితాన్ని ఆయన ఉత్తమంగా ఉన్నతంగా ఆశీర్వదించాలని ఆయన మనతో ఉంటాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనతో ఆయన ప్రతి సమయమందు మనని ఎలాగ బాగు చేయాలి, ఎలాగ ఆశీర్వదించాలని ఆశపడతాడు. కానీ ఎందుకు మనకి శోధనలు వస్తాయి? ఎందుకు మనకి బాధలు వస్తాయి? ఎందుకు మనం సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం? ఎందుకు మనకి కీడు చేసేవారు కీడులు తలపెడతా ఉంటారు? ఎందుకు సాధారణ శోధనలు ఎప్పుడు మన చుట్టూ ఉంటాయంటే, ఎప్పుడు మనం ఆ శోధనని, ఆ సమస్యని నెగ్గుతామో దేవుడికి ఒక నమ్మకం వస్తుంది. నా బిడ్డ నేను ఇచ్చిన ఆశీర్వాదాన్ని నా పట్ల కృతజ్ఞతగా విశ్వాసంగా నడుచుకుంటుంది. నీ ఇచ్చిన మేలును బట్టి, నేను తన జీవితంలో చేసిన మేలును బట్టి ఖచ్చితంగా నా కొరకు విశ్వాసంగా, నాకు సాక్షిగా, నాకు కృతజ్ఞుడై జీవిస్తాడు అనే యొక్క భావనతో దేవుడు మన జీవితంలో మేలు చేయాలని ఆశపడతాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, అవును మన దేవుడు మనతో కూడా వచ్చేది మనకి మేలు చేయడానికి, మనకి కీడు చేయడానికి మాత్రము కాదు. అవును, కీడు తలపెట్టేది దేవుడు కాదు. సాతానుడు మన జీవితంలో మనల్ని ఆత్మీయంగా అన్ని విషయాల్లో పడద్రోయాలని, కృంగదీయాలని సాతానుడు కీడులు తలపెడతా ఉంటాడు. సమస్యలని, శోధనలు మన జీవితంలో రప్పిస్తూ ఉంటాడు. కానీ నీతిమంతులు కలుగు సమస్యలు, శోధనలు అనేకము, కానీ వాటన్నిటి నుంచి దేవుడు వినిపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నువ్వు నేను నీతి కలిగిన జీవితం కలిగి ఉన్న వ్యక్తిమైతే, నువ్వు నేను దేవుని యొక్క నీతిని జరిగిస్తున్న వాళ్ళమైతే దేవుడు మేలు చేయడానికై మనతో కూడా ఉంటాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనకి మేలు చేయడానికి, మనకి లాభం వస్తుంది, మనకి మంచి జరుగుతుంది, మనము గొప్ప వాళ్ళం అవుతాము అంటే ఈ లోకంలో మనుషులు మనతో కూడా రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ అసూయను బట్టి వాళ్ళకంటే మనం ఎక్కువగా అయిపోతామేమో అని మనతో కూడా చివరి వరకు రాకపోవచ్చు. కానీ దేవుడు మాత్రము మేలు చేయడానికి మనతో వస్తాడంట. అవును, ఎంత మంచి దేవుడో కదా ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనతో ఆయన మేలు చేయడానికి వస్తాడు. నీ జీవితంలో నువ్వు ఏ మేలుకి జరగాలని కోరుకుంటున్నావు? ఏ మేలు నీ జీవితంలో, ఏ గొప్ప కార్యము జరగాలని ఆశిస్తున్నావు? దేవుడి రోజుతో మాట్లాడుతున్నాడు. మేలు చేయడానికి ఆయన నీతో కూడా వస్తాడు. ఆమేన్. ప్రతి విషయంలో నీకు తోడుగా ఉండి, ప్రతి విషయంలో నీకు అండగా ఉండి, నీకు మేలు జరిగేలాగా సమస్తము సమకూడి ఆయన మేలుకే జరిగిస్తాడు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తివైతే, నిజముగా ఆయన నీతిని వెతుకుతున్న వ్యక్తివైతే, జరిగిస్తున్న వ్యక్తివైతే, ఆయన కొరకు నువ్వు రోషము కలిగి ఆయన సాక్షిగా నువ్వు బ్రతుకుతున్న వ్యక్తివైతే, యోసేపు అన్నట్లుగా ఎవరు నీకు కీడు చేయాలని తలపెట్టిన దేవుడు నీకు అది మేలుగానే మారుస్తాడు. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు. అయ్యా, ఈ ఉదయకాల సమయమున అయ్యా బిడ్డలతో మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనములు. అవును తండ్రి, మీరు మాకు మేలు చేయడానికే మాతో కూడా వస్తారని, మా జీవితాన్ని గొప్ప కార్యాలు చేయడానికి, గొప్పగా మనల్ని ఆశీర్వదించడానికే అయ్యా మీరు మాతో ఉంటారని చెప్పిన వాగ్దానాన్ని బట్టి వందనములు. అయ్యా, ఎవరు మాకు కీడు చేయాలని తలపెట్టినా, ఎవరు మాకు కీడు చేసినా దాన్ని మీరు మేలుగా మారుస్తారని, అయ్యా ఎవరైతే నిన్ను నిజముగా ప్రేమిస్తారో వాళ్ళకి సమస్తము సమకూడి మేలుకే జరుగుతుందని అయ్యా నీ వాక్యం సెలవిస్తున్నది. అయ్యా మేము నిజముగా నిన్ను ప్రేమించే వాళ్ళంగా అయ్యా బిడ్డలందరూ నీకు ప్రియులుగా మారి అనేకమైన మేలు పొందుకోవడానికి కృపను చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.